నమస్కారం. చాలామంది మంచం పక్కన రకరకాల వస్తువులను ఉంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మంచానికి దగ్గరగా ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. మరి మీ మంచం పక్కన గనక ఇప్పుడు చెప్పబోయే వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. బెడ్రూమ్కి వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువసేపు గడిపేది ఆ రూమ్లోనే కదా, అక్కడే విశ్రాంతి తీసుకుంటాం. వివాహమైన తర్వాత భాగస్వామితో ఆనంద క్షణాలు గడిపేది కూడా ఈ రూమ్లోనే. కాబట్టి బెడ్రూమ్ అనేది వాస్తుపరంగా సరిగ్గా ఉండాలి. లేదంటే మన జీవితం పైన పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. బెడ్రూమ్ వాస్తు మాత్రమే కాదు, అందులో ఉండే మంచం విషయంలోనూ సరైన నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు పండితులు. మంచం చుట్టూ కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం అనేది తప్పకుండా పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నిద్రించే ముందు ఇప్పుడు చెప్పబోయే వస్తువుల్ని మంచం దగ్గర అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ప్రతికూల ప్రభావం అనేది పెరుగుతుంది. జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతాయి. పడుకునే ముందు మంచం దగ్గర మరి ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అంటే అద్దాలు, నీటి ఫౌంటైన్స్, అట్లాగే చిందరబందరగా బెడ్ మీద కొంతమంది వస్తువులు పడేస్తూ ఉంటారు అలాంటివి. కొంతమంది పడక గదిలో మొక్కలు పెడుతూ ఉంటారు, ఆ మొక్కల్ని పెట్టకూడదు. అలాగే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టేస్తూ ఉంటారు, వాటిని కూడా అస్సలు పెట్టకూడదు. విరిగిన వస్తువులని అస్సలు పెట్టకూడదు. వీటిని పెట్టడం వలన అనేక సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి వీటిని పెట్టుకోకుండా ఉండడమే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.